తెలంగాణలో హీట్ పాలిటిక్స్కు గోదావరి జలాలు తోడయ్యాయా? కాళేశ్వరం పంచాయతీ ముగియలేదు కానీ బనకచెర్ల బగబగలు మొదలయ్యాయి. ఈ ఇష్యూ ఇటు బీఆర్ఎస్ అటు అధికార కాంగ్రెస్ల మధ్య బగ్గుమనేలా చేస్తుంది. ఇంతకీ బనకచెర్లపై పోరు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ పంచాయతీ తెరపైకి వచ్చింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ఏపీ అడుగులు వేస్తోంటే తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. తమ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమనే నినాదంతో రెండు రాష్ట్రాలు పట్టుబట్టాయి. ఇదే అంశంపై ఓవైపు ఏపీ, తెలంగాణ సర్కార్ల మధ్య హోరాహోరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల వార్ జరుగుతోంటే మరోవైపు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేసింది. బనకచెర్ల పాపానికి పునాది వేసిందే కేసీఆర్ అని కాంగ్రెస్ విమర్శిస్తుండగా, గురు శిష్యుల బంధంతో ఏపీకి మేలు చేసేలా రేవంత్ వ్యవహారం ఉందంటూ ఇటు నుంచి గులాబీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధానంగా ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా 3000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయని, బనకచెర్ల లింకు ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని తరలించి రాయలసీమకు సాగునీళ్లు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది ఏపీ. అసలే ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా గోదావరి జలాల విషయంలో సుదీర్ఘకాలంగా వాటా పంచాయతీ నడుస్తుండగా తాజాగా బనకచెర్ల అంశం బర్నింగ్ టాపిక్గా మారింది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టు తెలంగాణలో నీళ్ల మంటలు పుట్టిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై ముందుకు వెళ్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కనీసం సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేని పరిస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ విమర్శలు చేయటం అధికార కాంగ్రెస్పై ఒత్తిడి పెంచేలా చేసిందట. బనకచెర్ల అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ అటాక్ చేశారు మంత్రి ఉత్తమ్. బనకచెర్లపై అభ్యంతరం తెలుపుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, కేంద్ర మంత్రులకు చేసిన విజ్ఞప్తులు, సీడబ్ల్యూసీకి రాసిన లేఖలు, ఇలా అన్నింటినీ డేటాతో సహా బయటపెట్టారు. నాడు బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలే తెలంగాణకు శాపంగా మారాయని ఆరోపణలను తిప్పికొట్టారు. ఇలా ఇరిగేషన్ మాజీ మంత్రి, తాజా మంత్రి అనేలా బనకచెర్ల ఇష్యూ రాజకీయ ప్రకంపనలు సృష్టించిందట. బనకచెర్లపై ఏపీకి సపోర్టుగా కేంద్రం దూకుడు పెంచడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి పెట్టారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశమై అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయించారు. బనకచెర్లపై వాట్ నెక్స్ట్ అనేలా సీఎం ఎంపీలతో చర్చించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను తీసుకున్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు కలిసి ఫైట్ చేయాలని నిర్ణయించారు. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి నదుల్లో ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాజకీయాలు కాదని, గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ హక్కులపై రాజ్యాంగబద్ధంగా కోర్టుల పరంగా చివరికి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరు తప్పదని సున్నితంగా హెచ్చరించారు. ఇలా రాజకీయంగా బీఆర్ఎస్, బీజేపీలపై పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా బనకచెర్ల అంశాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగేలా మాట్లాడుకోవాలని మాత్రమే గతంలో కేసీఆర్ అన్నారని హరీష్ తెలిపారు. సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ అంగీకారం లేకుండా నీటిని తీసుకువెళ్తామంటే తాము ఒప్పుకోమని కేసీఆర్ స్పష్టం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే. అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బనకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు. 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సీడబ్ల్యూసీ చెప్పింది. బనకచెర్లపై తెలంగాణ అభ్యంతరం తెలపడంపై స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని చెప్పారు. మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణ ప్రాజెక్టులపై తాను ఎప్పుడూ గొడవ పడలేదన్నారు చంద్రబాబు. గోదావరి నదిలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు, నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? బనకచెర్ల ఇష్యూపై ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్తో కాంగ్రెస్కు కొంత అడ్వాంటేజ్ కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమవుతున్నారట. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం బుధవారం జలశక్తి మంత్రిని కలవటం పొలిటికల్ హీట్ని పెంచిందట. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి బృందం కూడా ఢిల్లీ బాట పట్టింది. బనకచెర్ల అంశంపైనే ప్రధానంగా కేంద్రంతో చర్చించనున్నారు. ఇలా బనకచెర్ల కేంద్రంగా తెలంగాణలో నీళ్లలో నిప్పులు పుట్టి మంటలు భగ్గుమనేలా పొలిటికల్ వార్ మొదలైందట.